ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 13వ తారీఖు వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క సింహరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ముక్క 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు, ఆరోగ్యానికి సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే అలంకప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో మీరు నిరాశకు లోనైన సందర్భాలలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. ముందడుగులు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యమైనా సరే విజయాన్ని వీరి వరిస్తుంది. ఇక విజయం ఏది కూడా అంత సులభంగా పొందుకోలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అవాంతరాలు వీరికి ఎదురవుతాయి. ఇక ఈరోజు అనేది సింహరాశి వ్యక్తులకు మీ కుటుంబ సభ్యులకి కానీ చెడు చేయకూడదనే విషయాన్ని గమనించాలి. అయితే సింహరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేయటం, నమ్మకం లేని వ్యక్తులకు డబ్బు ఇవ్వటం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి సింహరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే సింహరాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది. అలాగే సింహరాశి వారు వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇక ఈరోజు అనేది మీరు ఒక ప్రయత్నం కోసం చూస్తున్నారు, లేదా ఒక లోన్ కోసం అప్లై చేసుకొని శాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. మీరు ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పరిస్థితులు అన్నీ కూడా సహనుకూలంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈరోజు సింహరాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక అలాగే ఈరోజు సింహరాశి వారు అనేది దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే చాలా రోజులుగా
ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. ఈరోజు పొందుకునే అవకాశం మీకు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడి వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ప్రధానమైన పాత్రను పోషిస్తారు. వారితో పరిచయం కాస్త స్నేహంగా మారే కానీ లేదా బంధుత్వం మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ సింహరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు, కలలు కంటున్న వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం వ్యక్తులకు చాలా ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే సింహరాశి వారు అనేది ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు. వారికి ఆదాయ మార్గం అనేది దొరుకుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.